ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేలుకున్నారండి. మనమంతా క్షేమంగా ఉన్నామంటే మనం తీసుకున్న జాగ్రత్తలు మన అదృష్టమో కానే కాదు కదా. ఎంతో మంది మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఈ నూతన దినంలో లేరు అనే వార్తలు ఎన్నో మనం చూస్తున్నాం. మరి మనల్ని ఇంత భద్రంగా కాపాడిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడతాము. మీరు ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా రోజును ప్రారంభించండి. మనం ఎంత సంతోషంగా ఉంటే అది ఆరోగ్యానికి మంచిది, మన సమస్యలకు కూడా తొందరగా పరిష్కారం వచ్చింది. ప్రార్థన చేస్తున్నారు కానీ విచారంగానే ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు ఇంకా దిగులుగానే ఉంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు ఇంకా దుఃఖంలోనే నిరుత్సాహంలోనే ఉండిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. అసలు మన ప్రార్థన జవాబు రాదు, ఆగిపోయింది మధ్యలోనే. మన కన్నీరే అడ్డగిస్తే అలా వద్దు. ప్రార్థన చేసాము, సమస్య పెట్టాము అంటే ఖచ్చితంగా సమస్య పరిష్కారం పంపిస్తాడు తండ్రి అని ఎప్పుడైతే పూర్తిగా దేవుని మీద ఆధారపడి నమ్మకం విశ్వాసం ఉంచుతారో ఖచ్చితంగా ప్రార్థనకు జవాబు వచ్చింది. ప్రశాంతంగా ఉండండి, సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మన సంతోషాన్ని బట్టే తండ్రి తొందరగా జవాబు పంపిస్తాడు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ జీవముగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం నా ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి రాత్రంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరచడానికి మీరు కునుకకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా కనుమూయకుండా నా తండ్రి అంత భద్రంగా కాపాడడానికి మేమే పాటి వారం నా ప్రభా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా బలవంతులు, మాకన్నా ఆరోగ్యవంతులు, మంచి ఐశ్వర్యవంతులు, పేరు ప్రతిష్ఠ సంపాదించిన వాళ్ళు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా నా తండ్రి ఈ నూతన దినంలో మేల్కొని లేరు, క్షేమంగా లేరు అని ప్రభ ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదండి, వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి నా తండ్రి ఈ నూతన దినంలో నా ప్రభ మమ్మల్ని ఉంచినందుకు మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, మీ చిత్తంలో ఎవరైతే ఉన్నారో బిడ్డల మీద జాలిపడి కనికరపడి బిడ్డల ప్రభ ఒకవేళ దారి తప్పిపోతే దయతో ప్రభ బిడ్డలు సరిచేసి నా తండ్రి మీ దారిలో ప్రభ మీ మాట చొప్పున నడుచుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించు నా తండ్రి. ప్రతి ఒక్కరి గృహంలో, ప్రతి ఒక్కరి కుటుంబం ప్రభ శాంతి సమాధానంతో నింపండి నా ప్రభ. అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, సాతాన శక్తుల నుంచి యేసు నామములో విడిపించి మరి అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి నా ప్రభ. ఎన్ని సమస్యలు ఉన్నా సరే, సమస్యలు వస్తాయి కానీ నా తండ్రి ఉన్నాడు, శాశ్వత పరిష్కారం చూపించే తండ్రి నాకున్నాడు. నేనెక్కడో జారిపోతున్నాను, నన్ను నా తండ్రి నుంచి దూరం చేయడానికి, దూరం చేసే ఇష్టం లేక నా తండ్రి నన్ను సరిచేస్తున్నాడు. నాకు ఈ సమస్య, నాకు ఈ శ్రమ వచ్చిందంటే ఖచ్చితంగా నా సమస్య నన్ను నా తండ్రి దగ్గరకు చేర్చుకొని నా సమస్య తీసివేస్తాడు అని ప్రభా పాజిటివ్గా ఆలోచించేలా ప్రభా బిడ్డల హృదయాలు మార్చండి నా తండ్రి. ప్రతి ఒక్కరి ఆలోచన సమస్య మీద నుంచి తీసివేయండి నా ప్రభా. ప్రతి ఒక్కరి మనసు నా తండ్రి మీ మీదే ఆనుకోవాలి, ప్రతి ఒక్కరి ఆలోచన మీ గురించే ఉండాలి. ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతిరోజు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని ప్రభా ప్రతిరోజు నా ప్రభా మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి. కృతజ్ఞతలు చెప్పి హృదయాలను ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అయ్యో నాకు అది లేదే, నాకు ఇది లేదే అని ప్రభా లోకస్తులాగా బిడ్డలు ఆలోచింపనివ్వద్దు నా తండ్రి. అజ్ఞానులు వారి సమయాన్ని ప్రభా పోనిస్తున్నారు నా తండ్రి. అటువంటి పరిస్థితి మాకు రానివద్దు నా ప్రభా. మాకున్న అజ్ఞానాన్ని తీసివేసి ప్రభా మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి. జ్ఞానుల వలె సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబం శాంతి సమాధానంతో నింపండి. ప్రతి ఒక్కరికి నా ప్రభా దీర్ఘశాంతాన్ని ప్రభా మీరు ఇవ్వండి. ఓర్పు, సహనం, సహించే గుణం నా తండ్రి, అందరినీ ప్రేమించే మనసు నా ప్రభా, అందరితో సమాధానంగా ఉండే మనసు నా తండ్రి మాకు అనుగ్రహించండి నా ప్రభా. తగ్గింపు మనసు, తగ్గింపు జీవితం, తగ్గింపు దీన మనసు నా ప్రభా, తగ్గింపు ప్రవర్తనతో మీరు ఎలాగైతే నా తండ్రి ఎంత తగ్గించుకున్నారో అంత మహిమను కూడా వదిలిపెట్టి నా తండ్రి ఎటువంటి అర్హత లేని మా కోసం నా ప్రభా ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా లేని మా కోసం నా తండ్రి మరి అంత గొప్ప సింహాసనాన్ని, అంత గొప్ప ఘనతని వదిలిపెట్టేసి మామూలు మనిషిగా నా తండ్రి మా కోసం ఈ భూమి మీదకి వచ్చారు ప్రభా. ఎంత తగ్గింపు నా తండ్రి. మీరే అంత గొప్ప తండ్రి, మీరే అంత తగ్గించుకుంటే మేమే పాటి వారం నా తండ్రి. మేము తగ్గించుకోలేకపోతున్నాం నా ప్రభా. మాకున్న ఈ లోకపరమైన జ్ఞానం చూసుకుని మేమే జ్ఞానవంతులు కదా. మాకున్న మీరిచ్చిన
తలాంతు చూసుకొని మేమే పెద్ద టాలెంట్ ఉన్న వాళ్ళం కదా అని ప్రభా గర్విస్తున్నాం నా తండ్రి. అహంకారులుగా మారిపోతున్నాం. తగ్గించుకోవాలంటే నా ప్రభా తగ్గించుకోలేకపోతున్నాం నా తండ్రి. అటువంటి హృదయాన్ని మాకొద్దు నా ప్రభా. మీరెంత తగ్గించుకున్నారు. మిమ్మల్ని హింసించే వాళ్ళ గురించి కూడా నా తండ్రి, అయ్యో తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు, దయచేసి వీళ్ళని క్షమించమని నా ప్రభా. ఎంత గొప్పగా బిడ్డలు క్షమించి మరలా తండ్రి దగ్గర నా తండ్రి వారి తరపున మీరు క్షమాపణ అడిగారు. ఎంత గొప్ప తండ్రి నా ప్రభు, ఎంత గొప్ప మనసు నా తండ్రి. అటువంటి హృదయాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించు నా తండ్రి. ప్రతి ఒక్కరికి ఓర్పు, సహనాన్ని, దీర్ఘశాంతాన్ని సహించే మనసు నా ప్రభు మాకు అనుగ్రహించండి. మీ శాంతి నా ప్రభు మాకు అనుగ్రహించండి. మీ సున్నితమైన మనసును మాకు అనుగ్రహించండి నా ప్రభు. మీరెంత ప్రేమించారు నా తండ్రి, అటువంటి ప్రేమ గల మనసు మాకు ఇవ్వండి. మీరెంత ఓర్చుకున్నారు, అందరితో ఎంత సమాధానంగా ఉన్నారు నా ప్రభు. ప్రతి ఒక్కరిని ఎంత ప్రేమగా నా తండ్రి మనస్ఫూర్తిగా మీరు ప్రేమించారు. అటువంటి మనసు నా ప్రభు మా అందరికీ అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ప్రభు బిడ్డలు నా తండ్రి సమస్యల వైపు వాళ్ళ మనసులు పెట్టి ప్రభు అధైర్యపడకుండా, అవిశ్వాసులుగా మారకుండా నా తండ్రి, నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి దగ్గర పెట్టాడు, ఖచ్చితంగా నా తండ్రి జవాబు పంపిస్తాడు. నా అప్పులు తీరే దారి ద్వారాలు నా తండ్రి తెరుస్తాడు. నేనేదో గొప్పవాడు, నేనేదో నీతిమంతురాలని కాదు. అయినా నా తండ్రి జాలిగల తండ్రి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే పక్షపాతి కాడు నా తండ్రి. అందరినీ సమానంగా చూసే తండ్రి నా తండ్రి అని ప్రభు బిడ్డలు ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా, సంతోషంగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి. మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా ఆనందంగా గడపమన్నారు. కానీ నా ప్రభు ఈరోజు అవసరాల గురించి మేము గంటల ఆలోచించిన తండ్రి, మీరిచ్చిన జీవితాన్ని దుఃఖకరంగా ప్రభు మేమే మార్చుకుంటాం నా తండ్రి. మాకు నా మనసు నా తండ్రి మాకు తీసివేంటి నా ప్రభు. నూతన హృదయాన్ని, నూతన ఆలోచనలు ప్రభు మా అందరికి అనుగ్రహించి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి చిన్న బిడ్డలు నా తండ్రి మరి స్కూల్స్కి వెళ్తున్నారు, 10th క్లాస్ ప్రభు, ఇంటర్, డిగ్రీ వాళ్ళు ప్రభు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. బిడ్డలకు ప్రభు మీరే తోడుగా ఉండండి. మరి 9th క్లాస్ చదివే వాళ్ళకు కూడా నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండి నా ప్రభా. ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తుంచుకోవాలి, గుర్తుంచుకున్నది ఎలా ఎగ్జామ్స్ లో రాయాలి, ప్రతిదీ కూడా నా తండ్రి బిడ్డలు నా ప్రభా వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ జ్ఞానం నా తండ్రి మీ నుండి ప్రభా బిడ్డలు జ్ఞానం పొందుకునేలా బిడ్డలకి ఆ ప్రార్థన మీరే నేర్పించు నా తండ్రి. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నారు నా ప్రభా. బిడ్డలు జ్ఞానం కొద్దుగా ఉంది నా తండ్రి. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్న ఎడల వారిని నన్ను అడగండి అని ప్రభు మీరు చెప్పారు. అయినా సరే బిడ్డలు అడగలేకపోతున్నారు నా తండ్రి. మరి బిడ్డలకున్న అటువంటి మనసు తీసివేసి తగ్గింపు దీన మనసు నా తండ్రి బిడ్డలకు అనుగ్రహించిన నా ప్రభా. మరి మీ మీద ఎలా ఆధారపడాలో చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు నా ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడనివ్వద్దు, మీ మీదే ఆధారపడాలి. మీ నుండి జ్ఞానం పొందుకునేలా నా తండ్రి బిడ్డలకి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా తండ్రి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారి పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి ప్రభా. బిడ్డలకున్న లేజినెస్ తీసివేయండి. ఇంకా ఎవరైనా నా ప్రభా మరి సోమరితనంగా ఉంటే నా తండ్రి మనసులు మార్చగల శక్తి గల దేవా మీకే స్తోత్రం. బిడ్డలు నా ప్రభా మరి స్కూల్ కని చెప్పి వెళ్ళి మరి వేరే చోటుకి వెళ్ళిపోయి సాధారణ బంధకాలు చిక్కుకుంటున్నారని ప్రభా తల్లిదండ్రులు బాధపడుతున్నారు, భయపడుతున్నారు నా తండ్రి. బిడ్డలకున్న నా తండ్రి మరి అపవాద చేతిలో ఉన్న బిడ్డల ప్రతి ఒక్కరిని ప్రభా మీరే నా తండ్రి విడిపించమని అడుగుచున్నాం ప్రభా. బిడ్డల మనసులో హృదయాన్ని మార్చి మీ వైపు త్రిప్పినా ప్రభా. మరి ఇంట్లో వాళ్ళతో ప్రభా ఎలా గౌరవంగా ప్రేమగా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి. ఎలా కష్టపడి చదవాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. మరి మీ మీదే ఆధారపడాలి. మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. ఎగ్జామ్స్ మీద ఉన్న టెన్షన్, భయాన్ని ప్రభా బిడ్డలకు తీసివేసి ధైర్యంగా మీరున్నారని ప్రభా ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. సెంటర్ విషయంలో కూడా మీరే తోడుగా ఉండి నా ప్రభా మరి దగ్గరలో పడేలా మీ కృప అనుగ్రహించండి. మరి బిడ్డలకు నా ప్రభా వారి తల్లిదండ్రులకి ప్రభా మొదట విశ్వాసాన్ని బలపరచండి, అధైర్యాన్ని తీసివేయండి. నా బిడ్డ చదువుతాడో చదవడం, పాస్ అవుతాడో పాస్ అవడం అనే ఆ డౌట్ అనేది, అనుమానం అనేది ప్రభా యేసు నామములో తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా బిడ్డల పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారు, ఇంటర్వ్యూలోకి వెళ్తున్నారు, ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రభా మరి ప్రిపేర్ అవుతున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రతి ఒక్కరు నా తండ్రి
వారి సొంత ఆలోచన మీద, వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు. నా జ్ఞానంతో నేను ఇప్పటి వరకు రాశాను, అందుకే ఇన్ని సంవత్సరాలు రాస్తున్నా కూడా నాకు ఉద్యోగం రావట్లేదు. నా తండ్రి దగ్గర నుంచి నేను అడగట్లేదు, అడుగుడే మీకు ఇవ్వబడును. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నాయో వారు నన్ను అడగండి తండ్రి చెప్పాడు. నేనే వెర్రిదాన్ని, నేనే వెర్రివాడిని. తండ్రి నుంచి జ్ఞానం అడగకుండా నా సొంత జ్ఞానంతో నేను ప్రయత్నాలు చేసి విఫలమయ్యాను అని ప్రభా, వాళ్ళ తప్పు, వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకొని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రభా, మరి చేసిన తప్పు వాళ్ళు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభా, బిడ్డలకు నా కన్నీరు తీసివేసి నా తండ్రి, తుడిచివేసి నా ప్రభా, మంచి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి, మీ చిత్తంలో నా ప్రభా, మరి ఉద్యోగాలు ప్రభా పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ప్రభా, ఉద్యోగుల ప్రమోషన్ కోసం ఎవరైతే ప్రభా అడుగుతున్నారో నా తండ్రి, మరి ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఉద్యోగం చేస్తున్నాం కానీ ఇంకా పర్మనెంట్ కాలేదని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు. వివాహం కావట్లేదని బాధపడుతున్నారు. అప్పులు ఉన్నాయి, అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని ప్రభా బాధపడుతున్నారు. అంతే అన్ని లక్షల అప్పులు ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ వారి సొంత ఆలోచనతో నా తండ్రి అప్పులు చేసిండు దయతో క్షమించిన ప్రభా, జాలిపడి కనికరపడి వాళ్ళకున్న అజ్ఞానాన్ని ప్రభా, మాకున్న బలహీనతలు నా తండ్రి తీసివేసి నా ప్రభా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి, మరి వారు చేసిన తప్పులు దయతో క్షమించి నా తండ్రి, వారికి ఉన్న అప్పులు తీసివేని నా ప్రభ, మరి ఉద్యోగంలో నా ప్రభ, మొదట మీరిచ్చిన ఉద్యోగాన్ని బట్టి ప్రతిరోజు వారు ఏ పని చేస్తున్నా కూడా నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి, నాకన్నా తెలివిగల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అయినా సరే వాళ్ళని పక్కన బట్టి ఈ ఉద్యోగం కూడా లేక ఎంతో మంది రోడ్ల మీద ఇంకా తిరుగుతూనే ఉన్నారు. అయినా సరే తండ్రి నా మీద జాలిపడి కనికరపడి ఉద్యోగం ఇచ్చాడు నా తండ్రి, అందును బట్టి నా తండ్రికి నేనేమి ఇవ్వగలను అనే ప్రభ కృతజ్ఞత హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించను ప్రభా. మరి కృతజ్ఞత హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి వారి ప్రమోషన్ విషయమైనా పర్మనెంట్ విషయమైనా సరే మీరే నా తండ్రి మరి మీ హస్తాలకు అప్పగిస్తున్నాం నా ప్రభా. మరి ఉద్యోగాలు చూసుకుని బిడ్డలు గర్వం అహంకారంతో నడుచుకోకుండా నా తండ్రి, ప్రతిరోజు వారు మరణించే వరకు కూడా నా తండ్రి దీన మనసు తగ్గింపు మనసుతో ప్రభా జీవించేలా మీ కృప అనుగ్రహించండి. గర్వం అహంకారం బిడ్డల దాకా రానివద్దు నా ప్రభా. అలాగే నా తండ్రి యవన కాలంలో మీ కాడిని మోయట అన్నారు, నీకు మేలు అని చెప్పిన దేవా, యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు. ఆదివారం సండే చర్చికి వెళ్తున్నాం కదా సరిపోయింది అని తృప్తి పడుతున్నారు నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు నా తండ్రి బిడ్డల మీద దయతో క్షమించిన ప్రభా. మరి యవన కాలంలో మీ కాడిని మోస్తే నరునికి ఎలాంటి మేలు కలుగుతుందో ఆ గ్రహించి తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా. ప్రతి యవనస్తుడి యోసేపు వలె నా తండ్రి మరి మీకు లోబడి మీ ఎడల భయభక్తులు కలిగి ప్రభా జీవించేలా అటువంటి హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రతి యవనస్తుడి ఎస్తేరు వలె నా తండ్రి తగ్గింపుతో నా ప్రభా ప్రతి ఒక్కరి నా ప్రభా గౌరవించి ప్రతి ఒక్కరి దగ్గర తగ్గించుకుని దీన మనసుతో ఎలాగైతే పెరిగిందో ఎలాగైతే నడుచుకుందో రాణి అయినా కూడా నా తండ్రి తగ్గింపుతో ఎలా ఉందో అటువంటి హృదయాలను ప్రభా బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. బిడ్డలకి ప్రభా మంచి భవిష్యత్తు ప్రభా మీరే ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభా వారి ఉద్యోగాలు మీరే తోడుగా ఉండండి నా తండ్రి. మరి అందరితో ఎలా ప్రేమగా తగ్గింపుతో ఎలా నడుచుకోవాలో నా తండ్రి బిడ్డలకు నేర్పించిన ప్రభా. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించు అన్నారు నా తండ్రి. మరి తల్లిదండ్రులకు లోబడట్లేదని నా మాట నా బిడ్డలు వినట్లేదు సిస్టర్ అని ఎంతో మంది తల్లిదండ్రులు చెప్తున్నారు నా ప్రభా. మరి బిడ్డలు అలా పెంచడం మాదే తప్పు నా తండ్రి. మీ మాట చొప్పున మీ వాక్యం ప్రకారం భయభక్తుల్లో బిడ్డలు పెంచలేదు, ఇప్పుడు మాకే వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు. మాదే తప్పు నా ప్రభా, మీ తప్పు కాదు నా తండ్రి, మాదే తప్పు నా ప్రభా. మీరు జాగ్రత్తగా పెంచండి అమ్మ. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పండి, వాళ్ళు పెద్దవాడినప్పుడు దాని నుంచి తొలగిపోవడం అని మీరు చెప్పారు. మాది తప్పు, మీ మాట పక్కన పెట్టేసి మా ఇష్టానుసారం నా తండ్రి వాళ్ళని బిడ్డలు పెంచాము. ఇప్పుడు మా మాటే వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా నడుచుకున్నారు, చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. కనీసం తల్లిదండ్రులు కూడా లోబడకుండా జీవిస్తున్నారు నా తండ్రి. దయతో నా ప్రభా మరి మేము చేసిన తప్పు, తల్లిదండ్రులు చేసిన తప్పులు క్షమించిన నా తండ్రి. బిడ్డల మనసులో మార్చి నా ప్రభా సరైన దారిలో బిడ్డలు నడిపించండి. పెద్దవాళ్ళకు లోబడే మనసు బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి మాకున్న చిన్న బిడ్డలు నా ప్రభా మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. మాకైతే తెలియదు ప్రభా ఎలా పెంచాలో, కానీ మీ చిత్తంలో నా తండ్రి మీ కృపలో బిడ్డలు పెంచమని అడుగుచున్నాం. ఎలాగైతే దావీదు గారు నా తండ్రి చిన్న వయసులో బాలుడిగా ఉన్నప్పుడే ఆడుకునే వయసులో ఆడుకోకుండా నా తండ్రి మిమ్మల్ని ఆరాధించడం నేర్చుకున్నాడు, మిమ్మల్ని స్తుతించడం నేర్చుకున్నాడు, మిమ్మల్ని ఘనపరచడం నేర్చుకున్నాడు నా ప్రభా.
అటువంటి హృదయాన్ని నా ప్రభ మా బిడ్డలకు కూడా అనుగ్రహించు నా తండ్రి. దావీదు గారంత గొప్పవాళ్ళు కాదు నా తండ్రి, దావీదు గారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా ఆశ మా బిడ్డలో కూడా అలా పెరగాలని నా తండ్రి. మరి బాలుడు నడవలసిన త్రోవను మనకు నేర్పమన్నారు, పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవడం అన్నాడు. అలాగే నా తండ్రి దావీదు గారు చిన్నప్పటి నుంచే మిమ్మల్ని స్తుతించడం, మిమ్మల్ని ఆరాధించడం నేర్చుకున్నాడు. పెద్దవాడయ్యే రాజైనా కూడా నా తండ్రి మీ నుండి దూరం అవ్వలేదు నా ప్రభ. ఒక చోట నా తండ్రి పాపంలో పడిపోయినా తిరిగి నా తండ్రి మరి మీ దగ్గరికి చేరాడంటే అది మీరిచ్చిన మనసే నా తండ్రి. అంత గొప్ప ధన్యత, అంత గొప్ప మనసు నా తండ్రి మా బిడ్డలకి అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని నా ప్రభా 30దంతులు 60దంతులు 100అంతులుగా ఫలింపచేయండి. ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి. మీ ఆలోచన చొప్పున నా ప్రభా బిడ్డల ముందుకెళ్లేలా మీ కృప అనుగ్రహించండి. మరి ఎటువంటి నష్టాలు రాకుండా నా ప్రభా ఏ సలహా కావాలన్నా మీ దగ్గరే కూర్చోవాలి. ఏ పరిస్థితుల్లో ఏ సలహా తీసుకోవాలి, ఏ డెసిషన్ తీసుకోవాలి, ప్రతిదీ కూడా నా తండ్రి మీ హస్తాలకు బిడ్డలు అప్పగించేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పండి నా తండ్రి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మనుషుల మీద మనుషుల సలహాల మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు, మీ మీదే ఆధారపడేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ మరి ఎవరైతే వ్యాపారాలు మొదలుపెట్టి సగంలో నష్టపోయి ప్రభ ఆగిపోయాయో మరలా తిరిగి వారు ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని నా తండ్రి ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు నా ప్రభ మీ వైపు తిరిగారు నా తండ్రి, ఆ మనసు ఇచ్చింది మీరే నా ప్రభ. ప్రతి ఒక్కరికి నా తండ్రి ఆలోచన ఇచ్చేది మీరే, ఆలోచన చొప్పున నడిపించేది మీరే నా తండ్రి, ఉద్యోగం ఇచ్చేది నా తండ్రి, మరి ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చేది మీరే నా ప్రభ, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేది మీరే, మంచి రిజల్ట్స్ ఇచ్చేది మీరే నా తండ్రి, సమస్తము మీరే నా తండ్రి చేసేది నా ప్రభ. కానీ మీ గొప్పతనం మీ బాహుబలం తెలిసి కూడా మీ మీద ఆధారపడలేకపోతున్నాం. బిడ్డలు సమస్య మీ దగ్గర పెడుతున్నారు కానీ మీ గొప్పతనాన్ని తెలుసుకున్నారు కానీ మరలా లోకస్తులాగా ప్రభు ఆలోచిస్తున్నారు, అందుకే జవాబు పొందుకోలేకపోతున్నాం. ప్రతి ఒక్కరి హృదయాలు మార్చండి. మాకున్న ప్రభా లోకపరమైన హృదయాలు, లోకపరమైన జ్ఞానం తీసివేసిన తండ్రి నూతన హృదయాన్ని, నూతన జ్ఞానాన్ని ప్రభు మాకు అనుగ్రహించిన తండ్రి. అలాగే నా ప్రభా మరి ఎంత వ్యాపారంలో ఎంత సంపాదించినా, ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా, ఎంతమంది వాళ్ళ కింద పని చేస్తున్నా, ఎంత పెద్ద ఆఫీసు స్థాపించినా సరే నా తండ్రి ఇదంతా నా సొంత తెలివి, నా సొంత జ్ఞానంతో చేసింది కానే కాదు, సాధించింది కానే కాదు. నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకు ఆలోచన ఇచ్చాడు నా తండ్రి. ఆలోచన ఇచ్చిన నా తండ్రి నాకు ముందుండి నన్ను నడిపించాడు. ఏ సమయంలో ఎటువంటి డెసిషన్ తీసుకోవాలో నా తండ్రి నాకు ఆ ఆలోచన పంపించాడు అని ప్రభ దీన మనసు కలిగి తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మనసుతో నా ప్రభ బిడ్డలు నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి. గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వద్దు. గర్విష్ఠుల గర్వాన్ని నడిచి నా ప్రభ గద్దె నుండి దింపుతానన్నారు నా తండ్రి. అటువంటి గర్వం, అలాంటి అహంకారం మాకు రానివ్వద్దు నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు వారు చేతి కష్టార్జితాన్ని నా తండ్రి మీరు ఆశీర్వదించండి నా ప్రభ. మరి అప్పులున్నాయి, ఆర్థిక సమస్యలున్నాయి, తాకట్లో బంగారం ఉంది, అది ఎలా విడిపించుకోవాలో తెలియట్లేదు. గృహాన్ని కట్టుకోవాలి, మంచి గృహాన్ని కట్టుకోవాలి, సంతోషంగా జీవించాలని ప్రభ మరి బిడ్డలు ఆలోచిస్తున్నారు. ఈ లోకపరమైన ఆశలు నా తండ్రి, ఈ లోకపరమైన కోరికలు నా ప్రభ, ఈ లోకపరమైన ఆలోచనలు తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. నా తండ్రికి ఇష్టమైతే నాకు ఎప్పుడు ఏది కావాలో నా తండ్రి నాకు ఏర్పాటు చేస్తాడు. నా తండ్రి నాకుంటే చాలు, నా తండ్రికి నేను ఇష్టంగా జీవిస్తే చాలు, నా తండ్రికి నేను దగ్గరైతే చాలు అని ప్రభా మీ గురించి ఆలోచించాలి, మీకు దగ్గర అవ్వాలని ఆలోచించాలి. మీ మీద ఆధారపడడం ఎలా నేర్చుకునేలా బిడ్డలకి నేను ప్రభా ఆ జ్ఞానాన్ని ఇవ్వండి నా తండ్రి. లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు, లోకపరమైన ఆశలను నశించిపోయేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి ఎవరు ఏ పని చేస్తున్నా, ఎంత సంపాదిస్తున్నా, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత మంచి జీతం వచ్చినా, ఎంత పెద్ద కంపెనీలో జాబ్ వచ్చినా సరే నా ప్రభా, గవర్నమెంట్ జాబ్ అయినా అది ఏదైనా ప్రమోషన్ వచ్చినా సరే గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. ఎంత బాగా పాటలు పాడినా, ఎంత మంచిగా పాటలు రాసినా సరే, ఎంత గొప్ప ప్రసంగం చేసినా, ఎంతగా అందరు పొగుడుతున్నా సరే తగ్గింపుతో ఎలా నడుచుకోవాలి, తగ్గింపు దీన మనసు కలిగి ఎలా ఉండాలో, యజమానులుగా ఉండాలంటే మొదట మీరు దాసులుగా ఉండమన్నారు నా ప్రభ. అటువంటి దీన మనసు దాసులుగా జీవించే హృదయాన్ని నా ప్రభ, తగ్గింపు హృదయాన్ని మా అందరికి అనుగ్రహించి నా ప్రభ. ప్రతి ఒక్కరు మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను ప్రభ ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే తల్లిదండ్రులు పోగొట్టుకుని ఉన్నారో ప్రభ, అనాథ బిడ్డలకు నా తండ్రి మీరు తోడుగా ఉంటారు నా ప్రభ. బిడ్డలను ప్రేమించి బిడ్డలను ఆదుకోవాలని, బిడ్డలకు సహాయపడాలని మనసు నా తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించు నా ప్రభ. అలాగే వాళ్ళకి కావలసిన సమస్తాన్ని మీరే సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి ఎవరైతే భర్తను కోల్పోయినా తండ్రి అప్పులతో ఉన్నారో నా ప్రభ ప్రతి ఒక్కరికి మీరే
తోడుగా ఉండండి. విధవరాల పక్షాన వ్యాజ్యమాడతానన్నారు నా ప్రభా. మరి అప్పులైతే అయ్యే, నా భర్త నాకు లేడు, ఇప్పుడు ఇవన్నీ ఎవరు తీరుస్తారు? బిడ్డలకి ఫీజులు కట్టాలి, బిడ్డల కాలేజ్ ఫీజులు, స్కూల్ ఫీజులు కట్టి అప్పుల పాలయ్యాను నా ప్రభా. ఒంటరిగా మిగిలిపోయాను. ఇక నాకు తోడెవరు? నాకు నా సమస్య నుంచి నన్ను ఎవరు విడిపిస్తారని నా ప్రభా. బిడ్డలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు నా తండ్రి. బిడ్డల్లో ఉన్న భయాన్ని తీసివేసి, అధైర్యాన్ని తీసివేసి, అవిశ్వాసాన్ని తీసివేయమని అడుగుచున్నాం ప్రభా. మీరు చెప్పిన మాట బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాలి. విధవరాల పక్షాన వ్యాజ్యమాడతానన్నాడు నా తండ్రి. నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు అధైర్యపడాలి అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరచు నా ప్రభా. బిడ్డల ఫీజుల విషయంలో మీరే సహాయం చేయండి నా తండ్రి. వారికి అయిన అప్పులు నా ప్రభా తీరే ద్వారాలు మీరు చూపించమని అడుగుచున్నాం, ద్వారాలు తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి చదువుకునే ఏ పిల్లలు కూడా నా ప్రభా ఫీజుల విషయంలో నా తండ్రి బిడ్డలు నా ప్రభా వెనక్కి తగ్గకూడదు నా తండ్రి. ఫీజు కట్టలేని స్థితిలో స్తోమత లేదని నా ప్రభా మరి చదువు ఆపేసే పరిస్థితులు నా తండ్రి ఎవరికి రానివ్వద్దు నా ప్రభా. ఒకనొక సమయంలో ఇదే పరిస్థితి మాకు వచ్చినప్పుడు నా తండ్రి మరి మీరు మా ముందుండి నా ప్రభా మరి చదువు ఆపకూడదు అని నా తండ్రి మీ కృప మీ జాలి నా మీద చూపించి నా తండ్రి ఫీజు ఏర్పాటు చేసిన దేవా మీకే స్తోత్రం. అలాగే నా తండ్రి ఎవరైతే ఫీజుల విషయంలో బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో నా ప్రభా బిడ్డలకు మీరు తోడుగా ఉండి, ఆ కుటుంబాలకు మీరే అండగా ఉండి నా ప్రభా. ఫీజు విషయం నా తండ్రి మరి ఏదో ఒక దిక్కు నా ప్రభా వేరే దిక్కు నుంచి మీరు సహాయం పంపిస్తారు అనే విశ్వాసాన్ని బిడ్డలు బలపరిచి నా తండ్రి మరి బిడ్డలు ఫీజులు కట్టేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి నా ప్రభా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా ప్రభా ఎవరైతే కోర్టు కేసులతో ఉన్నారో నా తండ్రి, విడిపోయిన భార్య భర్తలు నా ప్రభా మరి కోర్టు దాకా ఎవరు వెళ్ళారు నా తండ్రి, మరి ఎందువల్ల అంత దూరం వెళ్ళారు నా ప్రభా, లోకస్తులాగా ఎందుకు ఆలోచిస్తున్నారు? మరి సమస్తం ఎరుకై ఉన్నదేవా బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారి హృదయాన్ని మార్చి నా తండ్రి మనసు మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభా. మేము చెప్తే మా మాట విన్నారు నా తండ్రి, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు వింటారు నా తండ్రి. మరి భార్య భర్తల హృదయాన్ని మార్చి వారి మనసును మార్చి నా ప్రభా ఒకరి మీద ఒకరికి ప్రేమ నమ్మకం కానీ మరలా నూతనంగా పుట్టించిన ప్రభా ఇద్దరిని జతపరచమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి కోర్టు కేసులకు ఎవరైతే వెళ్తున్నారో, క్రాస్ ఎగ్జామినేషన్ ఉందని ఎవరైతే వెళ్తున్నారో బిడ్డలకు మీరే తోడుగా ఉన్నందుకు మీకే స్తోత్రం నా ప్రభా. వాళ్ళ తరపు నా తండ్రి బిడ్డల ఏ తప్పు లేకపోతే నా ప్రభా న్యాయాధిపతి మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వండి. నా తప్పు ఉంటే నా తండ్రి నాకు శిక్ష వేస్తాడు, నా తప్పు లేకపోతే నన్ను ముందుకు తీసుకెళ్ళి నన్ను గెలిపిస్తాడు, నా పక్షాన నా తండ్రి యుద్ధం చేస్తాడు అనే ధైర్యాన్ని బిడ్డలకు ఇచ్చి నా ప్రభా మరి కోర్టు కేసులతో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి కేసు నా తండ్రి మీరే న్యాయాధిపతిగా మీరే ముందుని నా ప్రభా మీ బిడ్డల తరపున నా తండ్రి మీరే వాదించమని న్యాయము తీర్చమని ప్రభా అడుగుచున్నాం నా తండ్రి. మనుషులను నమ్ముకునే పరిస్థితి బిడ్డలకు రానివద్దు నా ప్రభా. మోసపోయారు నా తండ్రి బిడ్డలు, మనుషుల మీద ఆధారపడి మనుషులను నమ్ముకొని మోసపోయామని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి. జాలిగల దేవా మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి తప్పు మాదే నా తండ్రి, మీ దగ్గరకు రాకుండా మనుషుల దగ్గర వద్దకు వెళ్ళడం మాదే తప్పు నా ప్రభా. మాకు నా జ్ఞానాన్ని తీసివేసి దయతో మేము చేసిన తప్పులు క్షమించిన ప్రభా. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి న్యాయాధిపతి మీరే ముందుండి నా ప్రభా బిడ్డలకు న్యాయం జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు ఆ న్యాయం జరిగించేదాకా బిడ్డలకి ఓర్పు, సహనాన్ని, ధైర్యాన్ని ప్రభా విశ్వాసాన్ని బిడ్డలో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు, నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే, నా తండ్రి నాకు చెప్పాడు ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి, ఎందుకంటే నా తండ్రి చెప్పాడు ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే
ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా, భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. మా సొంత తెలివి జ్ఞానంతో చేసే ఆ పని అవ్వదు నా ప్రభా, కానీ మీరు మాతో ఉంటే ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవుతుంది. ప్రయాసపడి భారము మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నారు నా తండ్రి. అలా కాకుండా బిడ్డలు నా ప్రభా, మరి మీ వద్దకు రాకుండా వారి సొంత జ్ఞానం మీద వారి సొంత బలంతో ముందుకెళ్ళిపోతున్నారు. వర్క్ ప్రెషర్తో నా తండ్రి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నా ప్రభా. అటువంటి పరిస్థితి బిడ్డలకు రానివ్వద్దు. నా తండ్రి నాకు చెప్పాడు, నా ప్రయాసాన్ని తీసివేస్తానని నా తండ్రి చెప్పాడని ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి వారికి ఉన్న సమస్యలు కానీ, వారికి ఉన్న వర్క్ ప్రెషర్ కానీ, వారికి ఉన్న ఎటువంటి ప్రాబ్లం అయినా మీ చేతుల్లో పెట్టి వాళ్ళు ప్రశాంతంగా ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.